రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. దినకరన్ను పక్కన పెడుతున్నట్లు పళని వర్గం ప్రకటించడంతో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అన్నాడీఎంకే చీలిక వర్గాలు రెండు పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇరు వర్గాల రాజకీయాలు ప్రస్తుతం చెన్నై నుంచి ఢిల్లీకి చేరాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం ఇద్దరు దేశ రాజధానిలోనే ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఇరువురు ప్రధాని మోడీతో పాటు బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. చీలిక వర్గాలు రెండు ఏకమయ్యేందుకు ఇప్పటికే పళని, పన్నీర్ ఓ అవగాహనకు వచ్చారు. పన్నీర్కు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేందుకు పళనిస్వామి వర్గం అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో శశికళ, దినకరన్కు చెక్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇరు వర్గాల విలీనం తర్వాత దినకరన్తో పాటు శశికళను పార్టీ నుంచి బయటకు పంపేందుకు పళని, పన్నీరు వ్యూహరచన చేస్తున్నారు. ఈ వీకెండ్లో సమావేశం కానున్న పన్నీర్, పళని వర్గాలు విలీనం తర్వాత చేపట్టబోయే కార్యాచరణపై చర్చించనున్నారు. శశికళకు చెక్ పెట్టాలని పళని, పన్నీరు వర్గాలు నిర్ణయించాయి. అయితే ఇరు వర్గాల విలీనానికి ముందే దినకరన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పళని వర్గం పావులు కదిపింది. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం పార్టీ నిబంధనలకు విరుద్ధమంటూ తీర్మానించింది. ఈ తీర్మానం ద్వారా దినకరన్పై వేటు వేసింది. అంతేకాకుండా శశికళ కూడా తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని, కొత్తగా ఎవరైనా ఎంపికయ్యే వరకే ఆమె ఆ పదవిలో కొనసాగుతారని పళని వర్గం ప్రకటించింది. ఈ రెండు తీర్మానాలతోనే ఇరు వర్గాల పునరేకీకరణకు మార్గం సుగమమైందని అంటున్నారు. ఇరు వర్గాల విలీనం తరువాత పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు 7 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి పన్నీర్ సెల్వం అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. అదే సమయంలో పన్నీరు వర్గంలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. సెమ్మాలై, పాండ్యరాజన్ను కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఒకరికి ఆరోగ్య శాఖ, మరొకరికి పరిశ్రమల శాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆగస్టు 15 లోపే కలిసిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఒక్కటయ్యేందుకు ఇంత వేగంగా పావులు కదపడం వెనుక కేంద్రంతో పాటు బీజేపీ పెద్దల ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరు వర్గాలు కలిసి పనిచేయాలని, లేదంటే ఏదో ఒక వర్గాన్ని తాము కలుపుకుంటామనే సంకేతాలు పంపడంతోనే పళని, పన్నీర్లు ఢిల్లీ వచ్చారని అంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పళనిస్వామికి కేంద్రం హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు విలీనానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇరు వర్గాల విలీనం తరువాత అన్నాడీఎంకే ఎన్డీఏలో చేరనున్నట్లు కూడా తెలుస్తోంది. అన్నాడీఎంకేలో వైరి వర్గాలు రెండు ఏకమయ్యేందుకు సిద్ధమవడంతో పాటు ఉప ప్రధాన కార్యదర్శిగా తన నియామకం చెల్లదంటూ పళని వర్గం ప్రకటించడంపై దినకరన్ ఫైర్ అవుతున్నాడు. తనతో పాటు శశికళ నియామకం చెల్లవన్న ప్రకటనపై దినకరన్ మండిపడుతున్నాడు. ఎన్నికల కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకానికి ఆమోదం తెలిపిన పళనిస్వామి ఇప్పుడు దాన్నెలా వ్యతిరేకిస్తారని దినకరన్ ప్రశ్నిస్తున్నాడు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చనడానికి అన్నాడీఎంకే పాలిటిక్సే రుజువంటున్నారు విశ్లేషకులు. పన్నీరుతో హోరాహోరీ పోరాడి పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసిన శశికళ జైలుకు వెళితే ప్రత్యర్థులుగా ఉన్న పళని, పన్నీరు కలిసిపోనుండటం విచిత్రమేనంటున్నారు. ఇవి ఇప్పటివరకు